హాయ్ అండి. బయట షాప్స్లో డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మినపప్పడాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే నెలల తరబడి నిల్వ ఉంటాయి. పప్పుచారు గింజన్నంలోనికి అప్పడాలు చాలా బాగుంటాయి. బయట షాపులో కొనే అప్పడాలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ అప్పడాలు చేయడానికి మేము ఇక్కడ 1 గ్లాస్ మినపగుళ్ళను తీసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ మోతాదులో మినపగుళ్ళను తీసుకొని ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినపగుళ్ళను మిక్సీలో వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. అస్సలు బరకగా ఉండకూడదు, అలా అయితే అప్పడాలు అనేవి సాఫ్ట్గా రావు. మెత్తని పిండిలా చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 3-4 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేస్తే అప్పడాలు అనేవి ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కారం అంతటిని ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే దీనిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా అంతటినీ కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బేకింగ్ సోడా వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఈ అప్పడాలను ఎక్కువగా తింటారు. అందుకే మేము వేయకుండా ఈ అప్పడాలను ప్రిపేర్ చేస్తున్నాము. బేకింగ్ సోడా వేస్తే అప్పడాలు ఇంకా బాగా పొంగుతాయి. మీరు కావాలంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మేము ఇక్కడ రోకలికి ఆయిల్ రాసి పిండి అంతటిని బాగా దంచుకున్నాము. మీ దగ్గర రోకలు అనేది లేకపోతే చపాతీ కర్రతో అయినా పిండిని బాగా కొడుతూ పిసుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా రోకలితో కానీ చపాతీ కర్రతో కానీ పిండిని 5 నిమిషాల పాటు బాగా దంచుకోవాలి. ఇలా దంచడం వల్ల పిండి సాఫ్ట్గా అయిపోయి అప్పడాలు అనేవి చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటాయి. ఇలా రోకలితో 5 నిమిషాలు దంచుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఈ పిండిని చేతితో బాగా ఒత్తుకోవాలి. మొత్తానికి 7-8 నిమిషాల పాటు ఈ పిండిని ఇలా ఒత్తుకోవాలి. ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతటిని చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకుని దీనిపైన మినప్పిండిని కానీ గోధుమ పిండిని కానీ జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని వీలైనంత పలచగా అప్పడాలా చేసుకోవాలి. ఎంత పలచగా చేస్తే అప్పడాలు అనేవి తినడానికి అంత టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా అప్పడాలను రౌండ్గా నీట్గా చేసుకోవాలి. మీకు రౌండ్గా చేయడం రాకపోతే ఒక ప్లేట్ని కానీ ఒక బాక్స్ మూతను కానీ తీసుకొని ఈ అప్పడాల పైన పెట్టి రౌండ్గా చేసుకోవాలి. మా అమ్మ అయితే రౌండ్గా నీట్గా చేస్తుంది, అందుకే మేము ఇక్కడ అవేమీ ఉపయోగించకుండా డైరెక్ట్గా ఇలా చేసుకుంటున్నాము. వీడియోలో చూపిస్తున్నట్లు అప్పడాలు అనేవి ఎంత పలచగా చేసుకోవాలి. ఇలా అప్పడాలన్నిటినీ చేసుకుని వీటిని ఎండలో 2 గంటల సేపు బాగా ఆరబెట్టుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టేటప్పుడు ఒకవైపు ఆరిపోయిన తర్వాత రెండో వైపు తిప్పి 2 వైపులా బాగా ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ కిందనైనా ఒక రోజంతా ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ కిందన కూడా ఈ విధంగానే 2 వైపులా ఆరపెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ కిందన ఆరపెడితే ఎక్కువ రోజు నిల్వ ఉండవు అప్పడాలు అనేవి, అందుకే ఎండలో ఆరపెట్టుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. ఇలా అప్పడాలన్నిటిని మీ చాయిస్కి తగ్గట్టును ఆరబెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కలెక్ట్ చేసుకుని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే నెలల తరబడి నిల్వ ఉంటాయి. ఇలా చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కళాయి పెట్టి దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే అప్పడాలను వేసి వేయించాలి.
వీటిని రెండు వైపులా వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అప్పడాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్లో వందలు పెట్టుకునే అప్పడాలను మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. చూసారు కదండి, అప్పడాలు అనేవి ఎంత నీట్గా కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా అప్పడాలను ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేయండి. నా వీడియోస్ చేస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.